తెలిసి లోకేష్ బాబు గారికి కూడా అంతే పాత్ర ఉంది. ఈసారి భువనేశ్వర్ గారికి బ్రాహ్మణి గారికి కూడా పాత్రలు ఉన్నాయి. నేను ఈ మాట ఇవాళ చెప్పడం కాదు, గత సంవత్సర కాలంగా చెప్తున్నా. ఎందుకంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ లాగా విడిపోయి ప్రజల కోసం పోరాటాలు చేశారు, ప్రజల పక్షాలు ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాలు దీనికి తిరుగులేదు, ఎదురు లేదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఇది పెద్ద విజయం. ఈ విజయం మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంకితం. ఈ ముగ్గురు మనగాళ్ళు. వీళ్ళు ప్రజల్ని రక్షిస్తారు, ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అని క్యాండిడేట్ని చూడాల. నేను చంద్రబాబు గారికి ప్రభుత్వం పోయిన 6 నెలల్లో చెప్పా హైదరాబాద్లో, సార్ మీరు మళ్ళీ 2024లో ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు మీరు ఎవరికి బీఫారం ఇస్తారు అసెంబ్లీలో ఉంటారండి, మీరు ఎంపీ టికెట్లో ఎవరికి బీఫారం ఇస్తారు పార్లమెంట్లో ఉంటారండి అని చెప్పాను. అలాగే జరిగింది. కాబట్టి ఎవరైనా సరే అధికారం ఉందని ఓవర్ యాక్షన్ చేయకూడదు. వైసీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. ఆ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు మా కృష్ణా జిల్లాలో, అందులో తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం దక్షతో ఎమ్మెల్యేలు అయ్యి తెలుగుదేశం దక్షతో డబ్బులు సంపాదించుకొని తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు చేయడం ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం.